చందమామ కథ. కుచుమారుడు. పూర్వం కాశీనగరంలో కుచుమారుడనే బ్రాహ్మణ యువకుడు ఒకడు ఉండేవాడు. అతను 64 విద్యలలోనూ గొప్ప పాండిత్యం సంపాదించాడు. ఆ కాలంలో ధారానగరాన్ని పరిపాలించే భోజరాజు ఎక్కడెక్కడి పండితులను ఆదరించి గొప్పగా సత్కరిస్తూ ఉండేవాడు. అందుచేత కుచుమారుడు భోజసభకు వెళ్ళి సన్మానం పొందే ఉద్దేశంతో ధారానగరానికి కాలినడకన బయలుదేరాడు. పోగా పోగా అతనికి ఒక బ్రాహ్మణ అగ్రహారం తగిలింది. అక్కడ అతను ఒక బ్రాహ్మడి ఇంట అతిథిగా ఉన్నాడు. భోజనాలు చేసే సమయంలో గృహస్థు కుచుమారుడితో, అయ్యా, తమరు ఎక్కడి నుండి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఏం పని మీద వెళ్తున్నారు అని ఆప్యాయంగా అడిగాడు. మాది కాశీనగరం. సన్మానం పొందటానికి భోజరాజు ఆస్థానానికి వెళుతున్నాను. ఆయన గొప్ప దాత గదా, నేను అన్ని శాస్త్రాలు చదివిన పండితుణ్ణి అని కుచుమారుడు సమాధానం చెప్పాడు. ఆ మాట విని గృహస్థు, మీరు నిజంగా పండితులే అయితే కష్టపడి ధారానగరానికి వెళ్ళటం దేనికి? భోజరాజు ఎంత ఇచ్చినా అగ్రహారాలు ఇవ్వడు కదా. మా మహారాజుకు సరస్వతి అని ఒక్కతే కూతురున్నది. ఆమె కూడా అన్ని శాస్త్రాలు చదివినది. పాండిత్యంలో తనతో సమానుడైన వాన్నే పెళ్లాడతానని పట్టుబట్టి ఉన్నది. ఆమె పరీక్షకు నెగ్గినవాడికి సరస్వతినిచ్చి పెళ్లి చేయడమే గాక రాజ్యాభిషేకం కూడా చేస్తారు. దేశదేశాల నుండి పండితులు తండోపతండాలుగా వస్తున్నారు. ఒక్కొక్కరే పరీక్షలు ఓడిపోతున్నారు అని చెప్పాడు. రాజకుమార్తె చేసే పరీక్షకు కుచుమారుడు నిలబడతానన్నాడు. రాజధాని అయిన పురందరపురం అగ్రహారానికి కొద్ది దూరంలోనే ఉన్నది. గృహస్థు తన కొడుకును శంబరుడనేవాణ్ణి కుచుమారుడి వెంట తోడుగా పంపాడు. ఇద్దరూ కలిసి రాజధానికి వెళ్లారు. కుచుమారుడు ఆస్థానానికి వెళ్ళి తన కులము, గోత్రము, పేరు తెలుపుకొని తాను సరస్వతిని పెళ్లాడవచ్చినట్టు చెప్పుకున్నాడు. అధికారులు అతనికి ఒక విడిది చూపించి అతనికి సంబంధించిన వివరాలు రాజకుమార్తెకు పంపారు. రాజకుమార్తె కుచుమారుడికి ఈ విధంగా లేఖ పంపింది. అయ్యా, మీరు బ్రాహ్మణులు. మిమ్మల్ని ఓడించటం నాకు ఇష్టం లేదు. అందుచేత మీకు కొన్ని బహుమానాలు పంపుతున్నాను. వాటిని తీసుకొని నన్ను ఆశీర్వదించి వెళ్ళిపోండి అని రాసింది. ఈ లేఖ తెచ్చిన నౌకర్లే బహుమానాలు కూడా తెచ్చారు. కుచుమారుడు వాటిని తీసుకోక శంబరుడి చేత ఈ విధంగా జవాబు రాయించాడు. నన్ను పెళ్లాడటం ఇష్టం లేకపోతే ఆ మాటే చెప్పవచ్చు. ఈ విధంగా సాగనంపనవసరం లేదు. నన్ను ఓడించిన పక్షంలో ఏ కానుకలు అవసరం లేకుండా నా దోవన నేనే పోతాను అని రాశాడు. ఈ జవాబు చూసుకుని సరస్వతికి రోషం వచ్చింది. ఆమె తన భటుల ద్వారా ఒక పల్లెంలో పెట్టి రకరకాల పూలు పంపింది. పూలమాలలు కట్టే విద్యలో తనను పరీక్షించటానికి రాజకుమార్తె ఈ పూలు పంపిందని గ్రహించి వాటితో రకరకాల మాలలు కట్టి వాటిని తన పేరు వచ్చేలాగా అమర్చి కుచుమారుడు తిప్పి పంపాడు. ఆ తర్వాత రాజకుమార్తె అతని వద్దకు కొన్ని నిజమైన రత్నాలను, మరికొన్ని నకలు రత్నాలను కలిపి వాటికి విలువ కట్టమని పంపింది. కుచుమారుడు నిజమైన రత్నాలన్నింటికీ విలువ కట్టి నకలు రత్నాలను చితకగొట్టి ఆ పొడితో సహా ఆమెకు తిప్పి పంపేశాడు. ఆ తర్వాత రాజకుమార్తె వద్ద ఉండే పరిచారికలు మాటలు రాని చిలుకను తెచ్చి దీనికి మాట్లాడటం నేర్పమని రాజకుమార్తె పంపింది అని చెప్పారు. చిలుకలకు మాటలు నేర్పటం కూడా ఒక విద్యే. ఆ విద్య కూడా కుచుమారుడికి తెలుసు. అతను మర్నాటికల్లా చిలుకకు మాటలు నేర్పి పరిచారికల ద్వారా దానిని రాజకుమార్తె వద్దకు పంపాడు. అప్పటి వరకు రాజకుమార్తె కుచుమారుణ్ణి చూసి ఉండలేదు. ఇప్పుడు ఆమెకు అతన్ని గురించి తెలుసుకోవాలని అనిపించింది. ఆమె చిలుకను అడిగి అతను చాలా అందగాడని, చిన్న ప్రాయం వాడేనని తెలుసుకున్నది. అతనిని పెళ్లాడటానికి నిశ్చయించుకున్నది కూడా. సరస్వతి కుచుమారుని తన భర్తగా ఎన్నుకున్నదన్న వార్త రాజనగరు అంతటా పాకింది. ఈ విషయం శంబరుడికి కూడా తెలిసింది. ఎందుకంటే రాజకుమార్తె తన చిలుక ద్వారా కుచుమారుడికి ఒక మణిహారం బహుమానంగా పంపింది. శంబరుడికి దుర్బుద్ధి కలిగింది. తమ ఇద్దరిలో కుచుమారుడెవరో ఎరిగిన వారెవ్వరు? రాజకుమార్తె కుచుమారుణ్ణి ఇంతవరకు చూడలేదు. ఇక ఆమె అతన్ని పరీక్షించదు. అతన్ని చంపివేసి తానే కుచుమారుణ్ణని చెప్పుకొని రాజకుమార్తెను పెళ్లాడవచ్చు, రాజు కూడా కావచ్చు. ఈ దురాశతో శంబరుడు ఆ రాత్రి కుచుమారుడు నిద్రపోయే వేళ ఒక పెద్ద రాయితో అతని తల మీద కొట్టి మెడకు ఆ రాయే కట్టి అతన్ని తీసుకుపోయి కోట వెలుపల ఉన్న అగడ్తలో పారేశాడు.
కుచుమారుడి మెడలో మణిహారం తాను వేసుకున్నాడు. అయితే శంబరుడికి కొత్త చిక్కొకటి వచ్చి పడింది. తెల్లవారుతూనే సరస్వతి తన ప్రియుడికి చిలక ద్వారా ఒక సందేశం పంపింది. అది వచ్చి కుచుమారుడి కోసం విడిది అంతా వెతికి శంబరుడితో, కుచుమారుడెక్కడా అన్నది. నేనే కుచుమారుణ్ణి, నాతో ఏం పని అని శంబరుడు అడిగాడు. నువ్వు కుచుమారుడు ఎందుకయింది? ఆయన ఎక్కడో చెప్పు, రాజకుమార్తె కబురు చెప్పుమన్నది అన్నది చిలక. ఇలా రా చెబుతాను అని శంబరుడు చిలక దగ్గరికి రాగానే తన గొంతు పట్టుకుని నాకా కబురు చెబుతావా చంపనా అన్నాడు. ఎంత బెదిరించినా చిలక మాట్లాడలేదు. కోపం వచ్చి శంబరుడు చిలకను చంపేశాడు. తాను పంపిన చిలక ఎంతకు రాకపోయేసరికి రాజకుమార్తె సరస్వతి ఆందోళన పడింది. కుచుమారుడి సమాధానం కోసం ఆమె ఆత్రంగా ఎదురు చూస్తున్నది. చివరకామె తన దాసీలను పంపింది. వారు వచ్చి శంబరుడితో, కుచుమారుడి గారెవరు అన్నారు. నేనే కుచుమారుణ్ణి అన్నాడు శంబరుడు ధీమాగా. మా రాజకుమార్తె మీ వద్దకు చిలకను పంపిందే, అదేమైంది అని దాసీలు ఆత్రంగా అడిగారు. కర్మం చాలక ఒక గండు పిల్లి ఆ చిలకను పట్టుకున్నది అన్నాడు శంబరుడు ఎంతో విచారం కనబరుస్తూ. దాసీలు సరస్వతి వద్దకు తిరిగిపోయి, అమ్మా, విడిదిలో మాకెవరో కనిపించి తానే కుచుమారుణ్ణని చెప్పాడు. మన చిలుకను పిల్లి పట్టుకున్నదని చెప్పాడు. మనిషి చాలా వికారంగా ఉన్నాడు. పండితుడి లక్షణాలే లేవు. మాకంతా అనుమానంగా ఉంది అన్నారు. కుచుమారుడు చాలా అందగాడని చిలుక అదివరకే చెప్పింది. రాజకుమార్తెకు కూడా అనుమానం తగిలింది. ఏమైనా నిజం తెలుసుకునేటందుకని ఆమె అందరికీ తెలియని లిపిలో ఒక శ్లోకం రాసి దాసీల చేతికిచ్చి, దీనికి సమాధానం తీసుకురండి అని పంపింది. ఆ శ్లోకం శంబరుడు చాలాసేపు ప్రయత్నించి చదవలేక మండిపడ్డాడు. చీటికి మాటికి మీ రాజకుమార్తె నన్ను పరీక్షించటమేమీ బాగోలేదు. నేను సమాధానం చెప్పను అన్నాడతను. మీకు తప్ప ఇంకెవరికీ తెలియకుండా ఉండగలందులకు మా రాజకుమార్తె గారు మారుమూల లిపి రాశారు. అంతేగాని ఇది పరీక్ష ఏమాత్రం కాదు. దయచేసి త్వరగా సమాధానం రాయండి. కావలిస్తే మీరు కూడా ఇంకొక మారుమూల లిపిలో రాయండి అన్నారు దాసీలు. నేను రాయను, ఇది పరీక్షే. నేను కుచుమారుణ్ణి కానని మీ రాజకుమార్తెకు అనుమానం కలిగితే ఇదిగో ఆమె నాకు లోగడ పంపిన మణిహారం అన్నాడు శంబరుడు ఎంతో కోపంగా. ఈ మాటతో దాసీల అనుమానం రూఢి అయింది. అతను కుచుమారుడు కాడని ఎవరూ అనలేదు. అతనే పుచ్చకాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్టు ప్రవర్తించాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. దాసీలకు తోచినట్టే రాజకుమార్తెకు కూడా తోచింది. ఆమె అతనికి ఇంకొక పరీక్ష పెట్టింది. తన దాసీలకు మాటలు రాని ఇంకొక చిలుకనిచ్చి పంపింది. వారు శంబరుడి వద్దకు వచ్చి, అయ్యా, మీరు మాటలు నేర్పిన చిలుక పోయినాక మీతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేయటానికి మార్గం లేకుండా ఉంది. కొత్త లిపిలో వ్రాస్తే మీరు సమాధానం ఇవ్వకుండా ఉన్నారు. కనీసం ఈ చిలుకకు మాటలు నేర్పండి, ఇది మీ మధ్య రాయబారిగా ఉంటుంది అన్నారు. నాకిదే పనా? నేను ఈ చిలుకకు మాటలు నేర్పను. నన్ను పెళ్లాడటం ఇష్టం లేక మీ యజమానురాలు ఇవన్నీ కల్పిస్తున్నదిలాగుంది అన్నాడు శంబరుడు. అతను ఈ మాట అనటంతో సరస్వతి కూడా శంబరుడి మోసం సంగతి పూర్తిగా తెలుసుకున్నది. ఈ లోపల ఒక వింత జరిగింది. రాజధానికి సమీపంలోనే ఒక బెస్తవాళ్ల గ్రామం ఉన్నది. వాళ్ళు ఒక కొత్త వల తయారు చేసి దాన్ని ఉపయోగించటానికి ముహూర్తం పెట్టమని తమ పురోహితుణ్ణి అడిగారు. ఆయన మీనమేషాలన్నీ లెక్కపెట్టి ఇవాళ అర్ధరాత్రి వేళ దివ్యంగా ఉన్నది అన్నాడు. అర్ధరాత్రి వేళ వల వేయటానికి నదికి వెళ్ళటం కుదరదు. అదీగాక రాజుగారి కోట వెలుపల ఉండే అగర్తలోకి కొత్త నీరు వచ్చినట్టు వారికి తెలిసింది. అందుచేత వాళ్ళు సుముహూర్తం వేళకు అగర్త వద్దకు వెళ్ళి అక్కడ వల వేశారు. వల లాగేటప్పుడు బెస్తలకు చాలా బరువు తోచింది. వలలో చాలా చేపలు పడ్డాయని వారు ఆశపడ్డారు. కానీ తీరా వలలాగి చూస్తే అందులో ఒక మనిషి శరీరం కనిపించింది. మొదట అది శవమేనని బెస్తలు అనుకున్నారు. కానీ పరీక్షించిన మీదట ఆ మనిషి శరీరం వెచ్చగానే ఉన్నది. గుండె ఇంకా ఆడుతూనే ఉన్నది. అది కుచుమారుడే. శంబరుడు రాయి కట్టి అతన్ని అగర్తలో పారవేసిన కొద్దిసేపటికే బెస్తలు అక్కడికి వచ్చి అతన్ని తమ వలలో పైకి లాగారు. మనిషిలో ఇంకా ప్రాణం ఉన్నదని తెలియగానే బెస్తలు అతన్ని మోసుకొని తమ పల్లెకు తీసుకుపోయి తలకు కట్టుకట్టి శరీరం అంతా మర్దన చేసి కుచుమారుడు ప్రాణం కోలుకునేటట్టు చేశారు.
1-2 రోజులు అతనికి ఆహారం పెట్టి ఉపచారాలు చేసిన మీదట కుచుమారుడు మామూలు మనిషి అయినాడు. కానీ తానెవరో వాళ్లకు చెప్పటానికి అతను సిగ్గుపడ్డాడు. అందుచేత అతను వాళ్లతోనే ఉంటూ రోజు వాళ్లతో పాటు నదికి వెళ్ళి బల్లకట్టు నడపటంలో సహాయపడసాగాడు. ఇక్కడ శంబరుడు తానే కుచుమారుణ్ణని చెప్పుకుంటూ సరస్వతిని తనకిచ్చి వివాహం చేయమని రాజును తొందర పెట్టసాగాడు. సరస్వతి ఇందుకు సమ్మతించి ముహూర్తం పెట్టించి పెళ్లి ప్రకటించమని దేశదేశాలలోని పండితులనందరినీ పెళ్లికి ఆహ్వానించమని తన తండ్రితో చెప్పింది. కుచుమారుడు ఈ ప్రకటన విని వస్తాడని, ఒకవేళ రాకపోతే కుచుమారుడినని చెప్పుకునే ఈ మోసగాన్ని పండితులు సులువుగా పట్టుకుంటారని ఆమె ఆశపడింది. ఈ సంగతులేవి కుచుమారుడికి తెలియవు. ఒకరోజు ఉదయం అతడు నది మీద బల్లకట్టు నడుపుతూ ఉండగా కొందరు పండితులు అవతలి ఒడ్డున బల్లకట్టు ఎక్కి ఇవతలికి వచ్చారు. వాళ్ళు మాట్లాడుకునే మాటలను బట్టి ఆ రోజే తనకు రాజకుమార్తె సరస్వతికి పెళ్లి జరగబోతున్నదని తెలుసుకుని అతను ఆశ్చర్యపడ్డాడు. తాను లేకుండా రాజకుమార్తె తనను ఎలా పెళ్లాడుతున్నదో ఆ వింత చూద్దామని అతడు బల్లకట్టును ఒడ్డున కట్టేసి పండితుల వెనకే రాజధానికి బయలుదేరాడు. పెళ్లికి భోజరాజు మొదలుగా గల మహారాజులు, మహాకవులు, విద్వాంసులు అనేక మంది వచ్చారు. శంబరుణ్ణి పెళ్లి కొడుకుని చేసి కూర్చోబెట్టారు. అతన్ని చూడగానే పెళ్లికి వచ్చిన వారిలో కొందరు అతను కుచుమారుడు కాడని పోల్చుకున్నారు. వారు కుచుమారుడి మిత్రులు, కాశీవాసులు. వెంటనే వారు శంబరుడి వద్దకు పోయి వాడికి పాండిత్యం ఏమీ లేదని రుజువు చేయటానికి గాను కొన్ని ప్రశ్నలు వేశారు. సమాధానాలు చెప్పలేక శంబరుడు తెల్లముఖం వేశాడు. సభలో అల్లరి బయలుదేరింది. రాజుగారి శంబరుడి దగ్గరికి వచ్చి, ఎవరు నీవు, నీ అసలు పేరేమిటి అని అడిగాడు. శంబరుడు వణికిపోతూ జరిగినదంతా చెప్పేశాడు. రాజు అంతా విని మండిపడి, వీణ్ణి వెంటనే ఇక్కడి నుంచి తీసుకుపోయి తలకొట్టండి అని ఆజ్ఞాపించాడు. ఆ వినోదమంతా ఒక మూల నుంచి చూస్తున్న కుచుమారుడు ముందుకు వచ్చి, మహారాజా, అతన్ని క్షమించండి, అజ్ఞానం చేత అటువంటి పని చేశాడు. అతని తల్లిదండ్రులు చాలా గౌరవనీయులు. నేనే కుచుమారుణ్ణి. నేను అతన్ని క్షమిస్తున్నాను గనుక మీరు శిక్షించనవసరం లేదు అన్నాడు వినయంగా. సరస్వతి చెలికత్తె ఒకతే కుచుమారుణ్ణి గుర్తుపట్టింది. వివాహానికి వచ్చిన కవులు, పండితులు చాలా సంతోషించారు. రాజు శంబరుణ్ణి శిక్షించక వదిలేశాడు. ఆ రోజే సరస్వతికి కుచుమారుడికి మహావైభవంగా వివాహం జరిగింది. కథ సమాప్తం.